శ్రీమాత్రే నమః. ముందుగా ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ విద్యాం జగతాంధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపుర సుందరీం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీమాత్రే నమః. వ్యాస భగవానులు రచించిన దేవి భాగవతానికి ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు తెలుగు సేత చేశారు. ఆ అనువాదం చదువుతున్నాం. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని దేవి భాగవత మహాత్మ్యాన్ని చెప్పి వ్యాస భగవానుడు దేవి భాగవతాన్ని రచించాక తన కుమారుడు శుకుడి చేత దేవి భాగవతాన్ని చదివించారు అని చెప్పారు. ఆ శ్రద్ధగా ఆలకిస్తున్న సౌనకాది మహర్షులకు ఒక చిన్న సందేహం కలిగింది. దాపరికం లేకుండా అడిగారు, సూత మహర్షి, వ్యాసుడికి శుకుడు అనే కుమారుడు ఉన్నాడు అన్నావు, అతను ఎలా జన్మించాడు? తల్లి ఎవరు? ఎటువంటి వాడు? ఈ దేవి సంహితను ఎలా పఠించాడు? శుకుడు అయోనిజుడు, గర్భవాసం లేకుండా జన్మించిన వాడు, అరణ్య సంభవుడు అని కదా మీరు చెప్పారు. అది ఎలా జరిగింది? శుకుడు మహా తపస్విని, పుట్టుకతోనే మహాయోగి అని విన్నాం. అతడు ఈ విపుల పురాణాన్ని దేవి భాగవతాన్ని ఎలా ఏ విధంగా చదివాడు అనేది మా అందరికీ సందేహం. మీరు సౌమ్యులు కనుక మిమ్మల్ని అడుగుతున్నాము, దయచేసి వివరించండి అని అభ్యర్థించారు. అప్పుడు సూత మహర్షి ఇలా చెప్పారు, ఓ మునులారా, పూర్వకాలాన వ్యాసుడు సరస్వతి నదీ తీరాన ఆశ్రమాన్ని నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నారు. అప్పుడు అప్పట్లో ఒక పిచ్చుకల జంట ఒకటి ప్రతిరోజు ఆ వ్యాస భగవానుడికి కనిపిస్తూ ఉండేది. వాటి పరస్పర అనురాగం చాలా ఆశ్చర్యపరిచేది. వాటి గూడు, ఆ గూటిలో అప్పుడే గుడ్డు వెచ్చుకుని జన్మించిన పిచ్చుక పిల్లలు ఆ వ్యాసుడి మనస్సుని ఆకట్టుకున్నాయి. ఇంకా తోక మొలవని పిచ్చుక పిల్ల, దాని ఎర్రటి నోరు, దానికి ఏదో తెచ్చి తినిపించాలని శ్రమ పడుతున్న ఆ పిచ్చుక దంపతులు, అది నోరు తెరిస్తే ఆ తినుబండారాన్ని నోటికి అందిస్తున్న దృశ్యం, తమ రెక్కలతో దాన్ని సుతారంగా పొదుపుతూ ముద్దులతో ముంచెత్తుతూ పులకించిపోతున్న ఆ మాతాపితల ప్రేమ చూసి వ్యాస భగవానుడు చాలా ముచ్చటపడ్డాడు. సంతానం అంటే పక్షులకే ఇంత ప్రేమ ఉంటే ఇంకా మనుషుల సంగతి చెప్పాలా? వివాహం చేసుకుని ఒకరినొకరు చూసుకుని సంతృప్తి పడే దంపతులు వార్ధక్యంలో పరిచర్య కోసమైనా పుత్రుణ్ణి కోరుకుంటారు, సంపాదించి సుఖ పెడతాడని ఆశిస్తారు. ఏది చేసినా చేయకపోయినా కనీసం చితికి నిప్పు అంటించి ఉత్తర క్రియలైనా చేస్తాడు కదా పుత్రుడు. పోనీ గయలో శ్రాద్ధం పెడతాడు కదా. సంసారంలో ఎన్ని సుఖాలున్నా కన్న కొడుకుని తనివి తీరా కౌగిలించుకోవడం, లాలించడం ఉత్తమోత్తమైన సుఖాలు కదా. అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు కదా. ఉత్తమ లోకాలను సాధించి పెట్టేది పుత్రుడు కదా. పుత్రవంతుడికే స్వర్గమని శాస్త్రాలు చెప్తున్నాయి కదా. అది ప్రత్యక్ష విషయం. కొడుకులు లేనివాడు మరణకాలంలో విచారిస్తాడు, ఇల్లు వాకిలి నగా నట్రా ఇంత సంపాదించాను, ఇదంతా ఎవడు తన్నుకుపోతాడో అని మరింత దిగులు పడతాడు, దుఃఖిస్తాడు, మనశ్శాంతిని కోల్పోతాడు. భగవన్ నామం చెప్పిస్తూ హాయిగా ప్రాణాలు వదలలేడు. అందుచేత అతనికి సద్గతి రావడం కొంచెం కష్టం అవుతుంది. ఈ ఆలోచనలతో వ్యాస భగవాని మనస్సు వికలం అయిపోయింది. చాలా వేడిగా నిట్టు వచ్చాడు. కొంచెంసేపటికి తేరుకొని ఒక నిశ్చయానికి వచ్చాడు. అయ్యో, నాకు కూడా పిల్లలు లేరు కదా, నాకు కూడా ఒక పుత్రుడు ఉంటే బాగుంటుంది కదా అని ఆ పుత్ర ప్రాప్తి కోసం తపస్సు చెయ్యాలి అని గట్టిగా సంకల్పించుకున్నారు వ్యాస భగవానులు. ఆశ్రమం వదిలి మేరు పర్వతం దగ్గరికి వెళ్ళారు. ఏ దేవుడు నా కోరిక తీరుస్తాడు? మహావిష్ణువా, రుద్రుడా, ఇంద్రుడా, బ్రహ్మదేవుడా, సూర్యుడా, వినాయకుడా, కార్తికేయుడా,
దిక్పాలకుల? ఎవరు? వ్యాస భగవానుడు నిర్ణయించుకోలేకపోతున్నారు. అంతలోకి ఎప్పుడు అవసరమైనా ఎవరికి ఏ అవసరమైనా వచ్చేస్తారు కదా నారద మహర్షి. అనుకోకుండా నారద మహర్షి అటువైపు వచ్చారు. ఆ వీణ మీటుకుంటూ వచ్చారు. వ్యాస భగవానుడు భక్తితో అతిథి మర్యాదలన్నీ చేశారు. కుశల ప్రశ్నలు అయినాయి. వ్యాస భగవానుడి ముఖంలో కనిపిస్తున్న ఆందోళనను నారద మహర్షి పసిగట్టారు. కారణం ఏంటి అని అడిగారు. వ్యాస భగవానుడు తన మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పేశారు. ఏ దేవుణ్ణి ప్రార్థించాలో తేల్చుకోలేకుండా ఉన్నాను, నాకు పుత్రుడు కావాలి, సలహా చెప్పమన్నాడు. అంటే అప్పుడు వ్యాస భగవానుడిని నారద మహర్షి అన్నారు, ఓ వ్యాస మహర్షి, వెనకటికి ఒకసారి ఇదే ప్రశ్నను మా తండ్రి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని అడిగారట. విష్ణుమూర్తి ఎప్పుడూ ధ్యానంలో ఉండడం చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి అడిగట, ఓ దేవదేవ, బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి అంటున్నారు, జగత్పతి త్రికాలజ్ఞ, నువ్వు దేనిని ధ్యానిస్తున్నావు? నీ తపస్సు ఎందుకోసం? నువ్వు సర్వ జగత్పతివి కదా, నువ్వు తపస్సు చేయడం ఏంటి? చాలా ఆశ్చర్యంగా ఉంది. నీ నాభి కమలం నుంచి పుట్టిన నేను సృష్టికర్తను అయ్యాను కదా, నీకంటే అధికుడు ఇక్కడ ఎవరున్నారు? నువ్వే కర్తవు, నువ్వే హర్తవు, నువ్వే కారణము, నువ్వే కార్యం. నీ ఇచ్ఛా మాత్రం చేత ఈ జగత్తును నేను సృష్టిస్తున్నాను కదా. కాలాంతరంలో నీ ఆజ్ఞ మేరకు పరమశివుడు సంహరిస్తాడు. సూర్య చంద్రులు, అష్ట దిక్పాలకులు నీ మాట ప్రకారం విధులు నిర్వహిస్తున్నారు కదా. అలాంటి నువ్వు ఏ భగవంతుడిని ధ్యానిస్తున్నావు? ఇది నాకు తెమలని సందేహంగా ఉంది. పుత్రుణ్ణి మాత్రమే కాదు, నీకు నేను భక్తుడిని కూడా కదా బ్రహ్మదేవుడు అంటున్నారు. దయచేసి నాకు సమాధానం చెప్పండి. మహాత్ములకు రహస్యం అనేది ఏది ఉండదు కదా. మహతాన్నైవ గోప్యాహి ప్రాయ కించిదితి స్మృతి అని మహాత్ములు రహస్యం ఏముండదు, వాళ్ళన్నీ కూడా ఏదడిగినా చెప్పేస్తారు. ఆ సృష్టికర్త సందేహాన్ని తీర్చడం తన కర్తవ్యం అనుకున్నారు మహావిష్ణువు. చిద్విలాసంగా చిరునవ్వులు చెందిస్తూ కొడుకుకి బ్రహ్మదేవుడికి సమాధానం చెప్పారు. నాయన, ఓ బ్రహ్మదేవ, ఓ విరించి శ్రద్ధగా విను. నా మనస్సులో ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. నువ్వు, నేను, శివుడు సృష్టి స్థితి లయ కారకులమని ప్రపంచం అంతా తెలుసు. కానీ ఈ విధులను మనతో నిర్వర్తింప చేస్తున్నది శక్తి, ఆది పరాశక్తి అని వేదవేత్తలకు మాత్రమే తెలుసు. నీలో ఉన్నదేమో రాజస శక్తి, అదే నీతో జగత్ సృష్టి చేస్తోంది. నాలో ఉన్నది సాత్విక శక్తి, జగత్ పాలన చేయిస్తోంది. పరమశివుడిలో ఉన్నది తామస శక్తి, అది సంహారం చేయిస్తోంది. అది లేని వేళ నువ్వు సృష్టించలేవు, నేను పాలించలేను, పరమశివుడు సంహరించలేడు. మన ముగ్గురం శక్తి అధీనంలో ఉన్నాం. నేను పరతంత్రుణ్ణి. ఈ శేషశయ్యపై నిద్రిస్తుంటాను, సమయం వచ్చినప్పుడు లేస్తుంటాను, తపస్సు చేస్తుంటాను. కానీ అంతా శక్తి అభీష్టం. ఒకప్పుడు లక్ష్మీదేవితో సుఖంగా విహరిస్తుంటాను, మరొకప్పుడు రాక్షసులతో ఘోరంగా యుద్ధం చేస్తుంటాను. సర్వలోక భయంకరమైన ఆ యుద్ధాలు కొన్ని దారుణాలు సుమా. నీకు గుర్తుందా? ప్రళయ మహాసముద్రంలో 5,000 సంవత్సరాల పాటు మధుకైటభులతో బాహాబాహి పోరాడాను కదా. ఆ యుద్ధం నీ కళ్ళ ఎదుట జరిగిందే కదా. మహాదేవి అనుగ్రహం వల్ల వాళ్ళని సంహరించగలిగాను. ఇప్పుడు ఇలా నన్ను అడుగుతున్నావంటే అప్పుడు తెలుసుకోలేకపోయావు నువ్వు. పరాత్పరమైన కారణం ఆ శక్తి స్వరూపమే. నా అవతారాలన్నిటికీ కూడా అదే కారణం. పశుజాతిలో జన్మించాలని ఎవరైనా కోరుకుంటారో చెప్పు. మరి మత్స్య వరాహాది రూపాల్లో నేను జన్మించలేదా? లక్ష్మీదేవి విహారాన్ని వదులుకోలేదా? చల్లని మెత్తని శేషశయ్యను వదులుకొని పక్షి మోపును కూర్చుని యుద్ధాలు చేశాను. చతుర్ముఖ, మర్చిపోయావా? ఒకప్పుడు వింటి నారి తెగి నా శిరస్సు ఎటో ఎగిరిపడింది. అప్పుడు నువ్వే కదా గుర్రపు తల తెచ్చి శిల్పివరుడితో కలిపి అతికించావు. అందరూ హయగ్రీవుడు అన్నారు. భేషజాలు ఎందుకు? నన్ను నేను ఎరుగుదును కదా. స్వతంత్రుణ్ణి కాదు, శక్తి పరాధీనుణ్ణి. ఆ శక్తినే నిరంతరం ధ్యానిస్తూ ఉంటాను. ఇంతకన్నా నాకు తెలిసింది లేదు అని శ్రీ మహావిష్ణువు సమాధానం చెప్పారట. ఇది దేవి భాగవతం కదా. అమ్మవారి గొప్పదనాన్ని గురించి చెప్తారు. అప్పుడు వ్యాస మహర్షిని నారద మహర్షి అన్నారు, వ్యాస మహర్షి, మా తండ్రి బ్రహ్మదేవుడి ఈ విషయాన్ని ఇలా నాకు తెలియచేశారు. అందుచేత నువ్వు కూడా నీ హృదయ పద్మంలో ఆ దేవి పాదపద్మాలను ధ్యానించు.
నీ కోరిక నెరవేరుతుంది అని నారదుడు సలహా చెప్పేసరికి వ్యాస భగవానుడు కుదుటపడ్డాడు. మేరు పర్వత శిఖరం మీద నిశ్చలంగా తపస్సు కూర్చున్నాడు. సూత మహర్షి చెప్పిన ఈ వ్యాస నారద సంభాషణను శ్రద్ధగా విన్న మునులకు మరో సందేహం వచ్చింది. సర్వకారణ కారణుడు జగన్నాథుడు ఆయన విష్ణుమూర్తికి శిరస్సు తెగిపడ్డం ఏంటి, గుర్రపు తలను తెచ్చి అతకడం ఏంటి, హయగ్రీవుడు కావడం ఏంటి, ఇదంతా చాలా విడ్డూరంగా ఉంది, వివరంగా చెప్పమని ప్రార్థించారు. సూత మహర్షి హయగ్రీవ వృత్తాంతాన్ని చెప్పడం ప్రారంభించారు. మహామునులారా, సావధానంగా వినండి. పరమ తేజస్వి దేవదేవుడు అయిన మహావిష్ణువు జీవితంలో జరిగిన ఒక అపూర్వ సంఘటన చెప్తున్నాను. ఒకానొకప్పుడు జనార్దనుడు 10,000 సంవత్సరాల పాటు రాక్షసులతో భయంకరంగా మహాయుద్ధం చేసి బాగా అలసిపోయాడు. ఎక్కుపెట్టి ఉన్న ధనస్సును అలాగే ఒక సమతల ప్రదేశంలో నేలకు పెట్టి పై కొనకు గొడ్డం ఆంచి శరీర భారం అంతా ధనస్సు మీద మోపి అలా నిలబడి విశ్రమించాడు. అలసటో దైవయోగమో తెలియదు, చటుక్కున నిద్ర పట్టేసింది. గాఢ నిద్ర చాలా కాలం గడిచింది. అంతలోకి ఏదో యజ్ఞం చేయాలని దేవతలు తలపెట్టారు. అలా తలపెట్టిన దేవతలు బ్రహ్మదేవుణ్ణి పరమశివుణ్ణి తీసుకుని విష్ణు లోకానికి వెళ్ళారు. యజ్ఞ ప్రభు కదా మహావిష్ణువు, ఇది దేవ కార్యార్థం చేస్తున్న యజ్ఞం. అయితే జగన్నాథుడు అనుమతి తీసుకుని ప్రారంభిద్దామని వారి ఆకాంక్ష తీరా వెడితే విష్ణులోకంలో వైకుంఠంలో విష్ణుమూర్తి కనబడలేదు. దివ్య దృష్టితో చూశారు. యుద్ధం ముగిసి నిశ్శబ్దంగా ఉన్న రణరంగంలో ధనస్సు మీద నిలబడి నిద్రపోతున్న కేశవుడు కనిపించాడు. అంతే, అందరూ ఒక్క ఉదుటున అక్కడికి చేరుకున్నారు. అలికిడైనా స్వామి లేవలేదు. నిద్ర లేపడం ఎలాగా, ఉపాయం ఆలోచించండి అన్నాడు దేవేంద్రుడు. నిద్రాభంగం చేయకూడదు, మహాపాపం, అలాగాని ఈ యజ్ఞాన్ని ఆపలేము అంటూ సంశయంలో పడ్డాడు పరమశివుడు. బ్రహ్మదేవుడికి ఒక ఉపాయం తట్టింది. ఒక వమ్రిని సృష్టించాడు. వమ్రి అంటే చెద పురుగు. ఆ చెద పురుగును సృష్టించి ఆ చెద పురుగుతో చెప్పాడు, ఇదిగో వింటి నారి ఉంది కదా, ఆ నారిని నువ్వు కొరికి దాన్ని భక్షించు అన్నాడు. అప్పుడు ధనస్సు జారుతుంది కదా, ఆ జారేసరికి దేవదేవుడు నిద్రలేస్తాడు, దైవ కార్యం నెరవేరుతుంది అని పథకం చెప్పాడు. అందరూ అంగీకరించారు. కానీ ఆ వమ్రి ఒక ధర్మ సందేహం వెలిపుచ్చింది. స్వచ్ఛద పురుగు, కమల సంభవ, జగద్గురువైన రమాపతికి నిద్రాభంగం చేయమంటావా? ఎలా చేయను? నిద్రాభంగం, కథాభంగం, దాంపత్య భేదనం, శిశు మాతృ విభేదనం, తల్లి బిడ్డలను విడదీయడం, ఇవి బ్రహ్మహత్యతో సమానమైన మహాపాపాలు కదా. పోనీ ఇంత పాపానికి ఒడిగడితే నాకు ఒరిగేదేంటి? వింటున్నారని తింటే నాకు దక్కే ఫలం ఏంటి? సర్వ పాపాలకు స్వార్థం కదా మూలం. భక్షణం నా స్వార్థమే, కానీ ఫలితం మాట ఏంటి అని అడిగింది. అప్పుడు వమ్రి ప్రశ్నకు బ్రహ్మదేవుడు ఏం సమాధానం చెప్పాడంటే, వమ్రి, నీకు యజ్ఞంలో భాగం కల్పిస్తాం. హోమగుండాల్లో హవిస్సులు వేసేటప్పుడు అటు ఇటు చెదిరి పడతాయి కదా, ఇక నుంచి ఆ భాగాలన్నీ నీవే. పద, త్వరగా విష్ణుమూర్తిని నిద్రలేపు, దేవకార్యం నెరవేర్చు అని ఒప్పించాడు. ఆ వమ్రి వెళ్ళింది. నేలపై ఆని ఉన్న ధనుస్సు యొక్క అగ్రం దగ్గర ఉన్న నారిని చటుక్కున కొరికింది. ఒక్క పెట్టున ధనస్సు ఎగిసి పడింది. భీకర శబ్దం భూనభోంతరాలలో ప్రతిధ్వనించింది. దేవతలంతా భయపడ్డారు. బ్రహ్మాండం సంక్షోభించింది. భూమి కంపించింది. సముద్రాలు గోర్నెల్లాయి. తిమింగలాలకు వణుకు పుట్టింది. జంఝామారుతాలు వీచాయి. పర్వతాలు క్రక్కజిల్లాయి. అమంగళ సూచకంగా ఉల్కాపాతాలు మహోత్పాతాలు జరిగాయి. హఠాత్తుగా సూర్యుడు అస్తమించాడు. చీకట్లు దట్టంగా వ్యాపించాయి. ఎందుకు? హయగ్రీవ అవతార ఆవిర్భావం కోసం. ఏమి జరుగుతోందో తెలియక దేవతలంతా కళవళ పడుతున్నారు. తాపసులారా, ధనస్సు పై కొనకు ఆంచి ఉన్న శిరస్సు, దేవదేవుని శిరస్సు, కుండల మండితమైన శిరస్సు త్రుటిలో జగి ఎటో ఎగిరి ఎక్కడో పడిపోయింది. కొంతసేపటికి చీకట్లు విడిపోయాయి. బీభత్సం శాంతించింది. శిరస్సు లేని మొండెం కనిపించింది. దేవతలు బావురమన్నారు, భయపడ్డారు.
నిశ్చేష్టులయ్యారు. జగన్నాయక, నువ్వు దేవాది దేవుడవు, సనాతనుడవు, ఏమిటి మాయ, ఏమిటి దారుణం, నీ శిరస్సును ఎవరు ఖండించారు, ఏమైపోయింది, నువ్వు అచ్ఛేద్యుడవు కదా, అభేద్యుడవు కదా, అదాహ్యుడవు, నువ్వే అగ్నికి కాలవు, నువ్వే ఇలా అయిపోతే ఇంకా దేవతల్లో మిగిలేదెవరు, అంతా మరణిస్తారు అని స్తుతిస్తున్నారు వాళ్ళు. నీ పట్ల మాకున్న ప్రేమ, గౌరవం, ఆదరం ఏమైపోయాయి, స్వార్థం ఆవరించి నిన్ను పోగొట్టుకున్నాము, ఏడుస్తున్నాం. మేము తలపెట్టిన యజ్ఞానికి ఇది యక్షులు రాక్షసులు కల్పించిన విఘ్నం కాదు, మాకు మేమే చేసుకున్నాం, స్వయంకృతం. ఎవరిని నిందిస్తాం, అందరం పరాధీనులమే, ఏమి చేస్తాం, ఎక్కడికి పోతాం, ఎంత మూడులం, మాకు ఇంకా రక్షకుడెవరు. ఇది సాత్విక మాయ అందామా, నిజంగా మాయ ఇది, రాజస తామస మాయ అందామా, అన్ని మాయలకు అధిపతివి, జగద్గురువువి, నీ శిరస్సు ఎగిరిపోయింది అని ఏం చెయ్యాలి ఇప్పుడు, అలా దిక్కుతోచక డీలా పడి విలపిస్తున్నారు దేవతలందరూ. బ్రహ్మదేవుడు, పరమశివుడు మొదలైన దేవతలంతా పరిస్థితి గమనించారు. బృహస్పతి దేవగురువు కదా, పైగా వేదాంతం వంటబట్టిన వాడు, నెమ్మదిగా బృహస్పతిని అడిగారు. అప్పుడు బృహస్పతి దేవతలను ఓదారుస్తూ ఇలా అన్నాడు, మహానుభావులారా, ధైర్యం తెచ్చుకోండి, ఎంత దుఃఖించి ఇప్పుడు ప్రయోజనం లేదు, రవంత తేరుకోండి, దేవతలే ఇలా బెంబేలు పడిపోతే ఎలాగా, ఉపాయం ఆలోచించండి, బుద్ధికి పని చెప్పండి, దైవ బలము పురుషకారము రెండు సమానమే, ఇప్పటి కర్తవ్యం ఉపాయం, ఒక్కొక్కప్పుడు కాదు అన్ని వేళలా అన్ని విధాల దైవం కంటే ఉపాయం ఒక్కోసారి ఫలిస్తుంటుంది. దైవం పురుషకారశ్చ దేవేశ సదృశ ఉభౌ ఉపాయశ్చ విధాతవ్యో దైవాత్ ఫలతి సర్వదా. బృహస్పతి ఇలా అనేసరికి ఇంద్రుడికి ఉక్రోషం వచ్చింది. దేవగురు ఎందుకు వచ్చిన పౌరుషం, ఇది వట్టి అనర్థకం, దైవమే గొప్పది, దాని శక్తికి తిరుగులేదు, లేకపోతే ఏంటి దారుణం, దేవతలు దేవతా నాయకులు అందరూ కళ్ళప్పగించి చూస్తున్నాం, శ్రీ మహావిష్ణువు కనిపించడం లేదు, విష్ణుమూర్తి శిరస్సు ఎక్కడో ఎగిరిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు తేరుకుని వేదాంత ధోరణిలో ప్రసంగించాడు. దేవేంద్ర, కంగారు పడకు, శుభం కాని అశుభం కాని కాలం తెచ్చిపెట్టిన దాన్ని అనుభవించాల్సిందే, దైవ ఘటనను తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు, దేహం ధరించాక సుఖ దుఃఖాలు తప్పవు. నా సంగతి చూడు, ఒకప్పుడు ఈ పరమశివుడు నా శిరస్సు ఖండించాడు కదా, ఈ శివుడికి శాపవశం వల్ల లింగపాతం జరిగింది కదా, అలాగే ఇప్పుడు హరి శిరస్సు ఏ సముద్రంలోనో పడిపోయింది, అంత కాల మహిమ. నీ విషయము అంతే కదా, సాక్షాత్తు దేవేంద్రుడివి, శచీపతివి, మరి నీకు శరీరం అంతా పొడలు రాలేదా, స్వర్ణ సింహాసనం నుంచి ఎన్నిసార్లు భ్రష్టుడివి కాలేదు, అక్కడ ఇక్కడ తలదాచుకున్నావు కదా, ఎంతటి వాడికైనా కష్టాలు రాక తప్పదు, అనుభవించక తప్పదు, ఎవడు తప్పించుకోలేడు, అందుచేత అతిగా దుఃఖించక ఉపాయం ఆలోచించండి, సనాతని అయిన మహామాయను, మహావిద్యను, మహాదేవిని ధ్యానించండి, ఆ పరాశక్తి, ఆ నిర్గుణ ప్రకృతి మనకు దారి చూపిస్తుంది, ఆవిడ బ్రహ్మ విద్య, జగద్ధాత్రి, పోషకురాలు, దాది, సర్వలోక జనని, ఈ ముల్లోకాలలో చరాచర జగత్తంతా ఆమె వ్యాపించి ఉంది. చింతయంతు మహామాయాం విద్యాం దేవీం సనాతనీం సా విధాస్యతి నఃకార్యం నిర్గుణ ప్రకృతి పరా బ్రహ్మ విద్యాం జగద్ధాత్రీం సర్వేషాం జననీం తథా యయా సర్వమిదం వ్యాప్తం త్రైలోక్యం సచరాచరం. ఈ ఉపదేశానికి దేవతలంతా సమ్మతించారు. దేవి స్తవం ఆరంభించారు. బ్రహ్మదేవుడి 4 ముఖాల నుంచి వేదాలు మాతృ సూక్తాన్ని ఆలపించాయి. నమో దేవి మహామాయే విశ్వోత్పత్తికరే శివే నిర్గుణే సర్వభూతేషి మాత శంకర కామదే. హే దేవి మహామాయ, నమో నమః. నీవు విశ్వోత్పత్తికి కారణానివి, శుభప్రదవు, నిర్గుణవు, సర్వభూతేశ్వరివి, జగన్మాతవు, శంకరుడంతటి వాడికి కోరికలు తీర్చిన దానవు, ప్రాణికోటికి అంతటికి ప్రాణం నువ్వే, జీవకోటికి అంతటికి ఆధార భూమివి నువ్వే. అమ్మా, తెలివి, కలిమి, వెలుగు, ఓరిమి, శాంతి, శ్రద్ధ, మేధ,
ధైర్యము, స్మృతి అన్నీ నువ్వే. ఉద్గీతంలో అర్ధమాత్రవు నువ్వే, గాయత్రివి నువ్వే. జయ విజయ ధాత్రి లజ్జ కీర్తి స్పృహ దయ అన్నీ నువ్వే. ముల్లోకాలను సంవిధానపరచగలిసిన దయామయివి, సర్వజననివి, లోకహితకారిణివి, వరేణ్యవు, వాగ్బీజవు, భవబంధ వినాశనివి. నమోస్తు దేవి, నమో నమః. త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు అందరూ నీ సృష్టి. స్థావర జంగమ జగత్తులో నువ్వే ముఖ్యాతి ముఖ్యవు. సకల భువనాలను తయారు చేయాలి అని నీకు అనిపించినప్పుడు త్రిమూర్తులను సృష్టిస్తుంటావు. వారితో సృష్టి స్థితి లయాలను జరిపిస్తుంటావు. నీకు మాత్రం ఈ సంసార స్పర్శ రవ్వంతైనా ఉండదు. నీ రూప విభవాన్ని గాని నీ నామ సంఖ్యను గాని తెలుసుకున్నవాడు, తెలియచెప్పగలవాడు ఈ ముల్లోకాలలో ఒక్కళ్ళు లేరు. మామూలుగా చిన్న నీటి గుంటనే దాటలేనివాడు మహాసముద్రాన్ని ఈదగలడా? నతే రూపం వేత్తుం సకల భువనే కోపి నిపుణ నామ్నా సంఖ్యాతే కథితుమిహ యోగ్యోస్తి పురుష యదల్పం కీలాలం కలయతుమశక్తః నరః కథం పారావార కలన చతురస్య ధృతమతి. హే జగజ్జనని, మానవులలోనే కాదు దేవతల్లో కూడా నీ అనంత విభవం తెలిసిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. నువ్వు అద్వితీయవు. ఒంటి చేత్తో ఈ సకల మధ్య విశ్వాన్ని సృష్టిస్తున్నావు. దీనికి వేదవాక్కులే ప్రమాణం. ఇంత సృష్టి చేసి నువ్వు నిరీహంగా ఉంటావు. నీ చరిత్ర చిత్ర విచిత్రం. అమ్మా, శ్రీ మహావిష్ణువు శిరస్సు తెగిపడిందని నీకు తెలియదా? తెలిసి ఈ తాత్సారం ఏంటి తల్లి? అతడు నీ పాద సేవకుడు కదా. మహాపాపం ఏమైనా జరిగిందా? నీ పాద సేవ కంటే బలీయమైనది ఏదైనా జరిగిందా? లేకపోతే కన్న తల్లివి ఇంత ఉపేక్షిస్తావా? దేవతలకు ఎంత విషమ పరిస్థితి దాపురించింది. శ్రీ మహావిష్ణువు శిరస్సు ఎగిరిపోవడం ఏంటి? ఎంత ఆశ్చర్యం! బహుశా సకల దేవతలు చేసిన దోషాలు మహావిష్ణువును కొట్టి ఉంటాయి. అందరి పాపాలను అతడి నెత్తిన పెట్టి ఉంటావు. లేదా మధుకైటవులతో వేల సంవత్సరాలు సాగిన యుద్ధంలో నా అంతటా నేనే జయించానని విష్ణుమూర్తి ఏమన్నా గర్వించాడా? అందుకేమన్నా శిక్ష విధించావా తల్లి? నీ భావం ఏమిటో అంతుపట్టడం లేదు. ఒకవేళ సమరంలో ఓడిపోయిన మధుకైటభ రాక్షసులు తీవ్రంగా తపస్సు చేసి నిన్ను మెప్పించి ఇటువంటి వరం ఏదైనా కోరారా? అది కాకపోతే క్షీర సముద్ర రాజ తనయ లక్ష్మీదేవి మీద నీకు కోపం వచ్చిందా? భర్తృహీనం చేసి వినోదిస్తున్నావా? అమ్మా, నీ అంశతో జన్మించాడు విష్ణుమూర్తి. అతడు ఏదైనా అపరాధం చేస్తుంటే క్షమించడమే సమంజసం. జీవింపచేయి తల్లి, మమ్మల్ని ఆనందింపచేయి. ఈ దేవతలంతా నీకు నిరంతరం నీకు మొక్కుతున్నారు. నీకు పరమ భక్తులు. నీ ఆజ్ఞలను పనులను నెరవేర్చడంలో అతి ముఖ్యులు, సమర్థులు. ఇప్పుడు ఇలా శోకార్ణవంలో మునిగిపోయారు. త్వరగా వీళ్ళని తరింపచేయి తల్లి. శ్రీ మహావిష్ణువుని బతికించు తల్లి. అతని శిరస్సు ఎక్కడ పడిందో తెలియదు. నువ్వు తప్ప మరో దిక్కు లేదు, మరో ఉపాయం లేదు. అమృతంలాగా జగత్తుకు నువ్వే జీవన ప్రదాత్రివి కదా. వేదాలు స్వయంగా చేసిన ఈ ప్రస్తుతికి మహేశ్వరి ప్రసన్నురాలైంది. అమ్మవారు కనిపించకుండా ఆకాశవాణిని వినిపించింది. చెవులకు ఇంపైన శబ్దాలతో ఆనందకరంగా శుభప్రదంగా మాట్లాడింది. దేవతలారా, చింతించకండి. వేద స్థుతులతో నేను సంతృష్టి చెందాను. కుదుట పడండి. ఈ స్థుతిని ఇటుపైన ఎవరు చేసినా, చదివినా, విన్నా వారి కోరికలన్నీ తీరుతాయి. వేదాలు చేసిన స్తోత్రం అంటే వేదతుల్యమే కదా. సరే, విష్ణుమూర్తి శిరస్సు అలా అయిపోవడానికి కారణం ఉంది. ఈ ప్రపంచంలో అకారణంగా ఏ పని జరగదు. ఒకసారి శ్రీ మహావిష్ణువు ఒక రోజున తన ప్రియ భార్య లక్ష్మీదేవి సుందర వదనాన్ని చూసి అదోలా నవ్వారు. ఎందుకలా అని అనుకుంది లక్ష్మీదేవి. నా ముఖం వికృతంగా కనిపించిందా? లేకపోతే ఉత్తినే ఎందుకు నవ్వుతారు? కాదులే, ఎవరో ఇంకేదో చేసుంటారు, అందుకే ఈ వంకర నవ్వు అని ఆవిడ ఒక నిశ్చయానికి వచ్చేసింది. మనసులో కోపం భగ్గుమంది తామసీ శక్తి ఆవిడలో ప్రవేశించింది. అది భవిష్యత్తులో దేవకార్యం కోసమే. పట్టరాని కోపంలో భర్తను శపించింది. నీ శిరస్సు తెగిపడిపోగాక అనేసింది.
ఆ క్షణాన ఆ కాలయోగం అలాంటిది. తన సుఖాన్ని మర్చిపోయింది. స్త్రీ స్వభావం అలాంటిది కదా. ఆ శాపం ఇప్పుడు కార్యరూపం ధరించింది. శిరస్సు వెళ్ళి ఉప్పు సముద్రంలో పడిపోయింది. అయినా పర్వాలేదు, సౌరి బతికిస్తాను. సురసత్తములారా, మీరు తలపెట్టిన మహాకార్యం నెరవేరుతుంది, సందేహం లేదు. ఈ సంఘటనకు మరో చిన్న కారణం కూడా ఉంది, చెప్తాను వినండి. ఒకసారి హయగ్రీవుడు అనే రాక్షస మహావీరుడు సరస్వతి నది తీరంలో పరమ దారుణంగా తపస్సు చేశాడు. మాయా బీజాత్మకమై ఏకాక్షరమైన నా మంత్రాన్ని, హ్రీం అనే మంత్రంతో ఘోర నిష్ఠతో జపించాడు. అప్పుడు తామస రూపంతో దర్శనం అనుగ్రహించాను. ఏ రూపాన్ని ధ్యానించాడో అదే రూపంలో సింహవాహనంపై కనిపించాను. వరం కోరుకోమన్నాను. నా రూపాన్ని చూసి అతని కన్నులు ప్రేమతో విప్పారే. నమస్కరించి ప్రదక్షిణం చేశాడు. ఆనంద బాష్పాలతో చాలా ఊగిపోతూ అద్భుతంగా స్తుతించాడు. నమో దేవ్యై మహాదిమాయే సృష్టి స్థిత్యంతకారిణి భక్తానుగ్రహ చతురే కామదే మోక్షదే శివే అని స్తుతించాడు. హే జగదీశ్వరి, పంచభూతాలు నువ్వే, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ నువ్వే అంటూ స్తుతించాడు. నాకు మరీ సంతోషం కలిగింది. హయగ్రీవ, నీ తపస్సుకు నీ స్తోత్రానికి సంతసించాను. నీ కోరిక ఏమిటో చెప్పు అన్నాను. మాత, నాకు మరణం లేకుండా వరం ప్రసాదించు అని ఆ హయగ్రీవ అసురుడు కోరాడు. నేను యోగిగా సురాసురులకు అజేయుడుగా అమరుడుగా ఉండిపోవాలి, అనుగ్రహించు అన్నాడు. హయవదన, ఇది అసంభవం. పుట్టినవాడు గిట్టక మానడు, గిట్టక తప్పదు. గిట్టినవాడు తిరిగి మళ్ళా పుట్టక తప్పదు. ఇది లోకంలో స్థిరపడిన మర్యాద. దీనికి భిన్నంగా నువ్వు అమరుడు ఎలా అవుతావు? కుదరదు. జాతస్య హి ధ్రువో మృత్యుర్ ధ్రువ జన్మమృతస్య చ మర్యాద చేదృశీ లోకే భవేస్య కథమన్యథా. కాబట్టి రాక్షసోత్తమ, మరణం తప్పదు అనే మాట నిశ్చయంగా మనసులో పెట్టుకుని బాగా ఆలోచించి నీకు ఇష్టమైన వరం ఏదన్నా కోరుకో అన్నాను. అప్పుడు ఆ హయగ్రీవాసురుడు, సరే అయితే అంబిక, హయగ్రీవుడి చేతిలో తప్ప మరి ఇంకా ఎవరి చేతిలోనూ నాకు మృత్యు ఉండకూడదు, ఆ వరం ప్రసాదించు అన్నాడు. రాక్షస మహావీర, తథాస్తు, ఇంకా ఇంటికెళ్ళు, సుఖంగా రాజ్యం పరిపాలించుకో. హయగ్రీవుడి చేతిలో తప్ప మరి ఇంకా ఎవరి చేతిలోనూ నీకు సావు లేదు అని వరమిచ్చి మా అమ్మవారు చెప్తోంది. నేను అంతర్ధానం అయ్యాను. ఆ హయవదన రాక్షసుడు పట్టణాన ఆనందంతో ఇంటికెళ్ళాడు. ఇంకా అక్కడి నుంచి వేదాలను, వేద విధులను, మునులను దారుణంగా హింసించడం మొదలెట్టాడు. ఆ దుష్టుణ్ణి సంహరించగలవాడు మహావిష్ణువు తప్ప ఈ భువనత్రయంలో ఇంకెవరూ లేరు. అందుచేత ఓ దేవతలారా, ఒక అందమైన గుర్రపు తలను తీసుకురండి. దాన్ని శ్రీ మహావిష్ణువు యొక్క మొండానికి దేవశిల్పి త్వస్త నేర్పుగా అతుకుతాడు. అప్పుడు ఈ హయగ్రీవ భగవంతుడు ఆ రాక్షసుని సంహరిస్తాడు. ఇది దేవ కార్యం అని అమ్మవారు చెప్పింది. అశరీరవాణిగా జగన్మాత చేసిన ఈ ఉపదేశాన్ని దేవతలంతా విన్నారు, చేరుకున్నారు. దేవశిల్పిని వేడుకున్నారు. అతని దగ్గరలో ఉన్న గుర్రపు తలను వెంటనే ఖడ్గంతో ఖండించాడు. ఆలస్యం లేకుండా మహావిష్ణువు శరీరానికి కలిపాడు. హయగ్రీవ భగవంతుడు ఆవిర్భవించాడు. ఇది మహామాయా ప్రసాదం. అటు పైన కొంతకాలానికి హయగ్రీవాసురుణ్ణి హయగ్రీవ భగవానుడు మట్టుబెట్టాడు. సూత మహర్షి చెప్పిన ఈ హయగ్రీవ వృత్తాంతాన్ని శ్రద్ధగా విన్న సౌనకాది మహాములకు కుతూహలం మరింత పెరిగింది. మహాసముద్రంలో మధుకైటభులతో సౌరి జరిపిన 5,000 సంవత్సరాల యుద్ధాన్ని గురించి తెలుసుకోవాలనుకున్నారు. సవినయంగా అడిగారు, అసలు ఆ దానవులిద్దరూ మధు కైటభులు ఎవరు? ప్రళయ సముద్రంలో ఎందుకు జన్మించారు? దేవతలకు కూడా దుర్జయులు అన్నావు కదా, వారిని శ్రీ మహావిష్ణువు ఎలా సంహరించాడు? ఈ అద్భుత గాథను సవిస్తరంగా వినాలి అనుకుంటున్నావు. నువ్వు బహుశ్రుతుడివి, మంచి వక్తవు కాబట్టి దయచేసి వివరంగా చెప్పవలసింది. దైవికంగా నువ్వు మాకు కలిసావు. మూర్ఖుడితో సంయోగం విషంతో కంటే భయంకరం. నీ వంటి విఘ్నుడితో కలయిక అమృతంతో సమానం. మూర్ఖేణ సహ సంయోగో విషాదపి సుదుర్జర విఘ్నేన సహ సంయోగ సుధారస సమస్మృత. నీ వంటి వాడు చెప్పే విలువైన విషయాలను వినడమే ఒక గొప్ప వరం. అదే మానవుడి విశిష్టత. పశువులు చూడు, తింటున్నాయి, తిరుగుతున్నాయి, శారీరకంగా సుఖం అనుభవిస్తున్నాయి.
వాటికి సదస జ్ఞానం లేదు, వివేకం లేదు, మోక్షాసక్తి లేదు. పురాణ శ్రవణం లేకపోతే, నీ వంటి వాళ్ళని వినకపోతే మనిషి కూడా ఈ పశువులతో సమానం అయిపోతాడు. జంతువుల్లో కూడా లేడీ మొదలైన వాటికి వినడం తెలుసు, సంగీతానికి పరవశించిపోతాయి. పాముల సంగతి తెలిసిందే కదా. మనకున్న జ్ఞానేంద్రియాలు ఐదంటూ చెవి కన్ను శుభప్రదమైనవి. వినడం వల్ల వస్తు విజ్ఞానం కలుగుతుంది, చూడడం వల్ల మనస్సు రంజిల్లుతుంది. ఈ వినికిడికి కూడా సాత్విక తామస రాజస భేదాలు ఉన్నాయి. 3 రకాల విధాల భేదాలు ఉన్నాయని పెద్దలు చెప్తారు. వేద శాస్త్రాదులను వినడం సాత్విక శ్రవణం, సాహిత్యాన్ని వినడం రాజస లక్షణం, యుద్ధ వార్తలు వినడం, ఇతరుల దోషాలు వినడం తామస లక్షణం. సాత్వికం వేద శాస్త్రాది సాహిత్యం చైవ రాజసం, తామసం యుద్ధ వార్తాచ పరదోష ప్రకాశనం. అంతేకాదు మిత్రమా, ఈ సాత్విక శ్రవణంలో ఉత్తమ మధ్యమ అధమ భేదాలు ఉన్నాయి. మోక్ష ఫలాన్ని అందించే విషయాలను వినడం ఉత్తమం, స్వర్గాన్ని ఇచ్చే వాటిని వినడం మధ్యమం, భోగ ఫలాన్ని సమకూర్చే అంశాలను చెవిని పెట్టడం అధమం. అలాగే సాహిత్యం కూడా 3 విధాలుగా ఉంటుంది. ధర్మపత్ని వృత్తాంత రూపమైన సాహిత్యాన్ని, అంటే భార్యాభర్తల కథలు వినడం ఉత్తమం, వేశ్యా వృత్తాంతాలను చెవికెక్కించుకోవడం మధ్యమం, అక్రమ సంబంధాల కథలు ఆలకించడం అధమం. తామస శ్రవణంలోనూ ఈ భేదాలు ఉన్నాయి. ధర్మ సంస్థాపన కోసం దుష్టులను పాపాత్మలను సంహరించే యుద్ధ గాథలు వినడం ఉత్తమం తామసంలో. కౌరవ పాండవుల్లాగా ఏదో ఒక విద్వేషంతో ఒకళ్ళనొకళ్ళు చంపుకునే చరిత్రలను వినడం మధ్యమం. అకారణ కలహాలకు నిర్నిమిత్త వివాదాలకు చెవులు అప్పగించడం అధమం. కాబట్టి ఓ మహాపద్మతి, సూత మహర్షి, పాపాలను పోగొట్టి పుణ్యాలను సమకూర్చి శ్రోతలను బుద్ధిమంతులుగా చేసేది పురాణ శ్రవణం. వ్యాస మహర్షి నుంచి నువ్వు తెలుసుకున్న ఈ మధుకైటభ వృత్తాంతాన్ని మాకు వినిపించవలసినది. దుష్ట శిక్షణ కోసం జరిగిన యుద్ధం కనుక దీన్ని వినడం ఉత్తమమే. సౌనకుడు ఇలా అడిగేసరికి సూత మహర్షికి తను అంతా పులకరించింది, ఆనందంతో కన్నులు చెమర్చాయి. సౌనక మహాముని, ఇంకా వినాలి అనుకుంటున్నారు మీరంతా, కాబట్టి మీరంతా ధన్యులు. ఇంకా చెప్పాలి అనుకుంటున్నాను కనుక నేను ధన్యుణ్ణే. సరే, మధు కైటభుల కథ చెప్తాను, ఏకాగ్రంతో ఆలకించండి అని సూత మహర్షి సౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ సంచికను ఇక్కడితో ముగిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీ మాత చరణారవిందార్పణమస్తు. శ్రీమాత్రే నమః.